ఇది ప్రజల తిరుగుబాటు.
ఈనాటి ఈ యొక్క 21వ డివిజన్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన ప్రియతమ నాయకులు బాబు అంటే ఐఫై బాబు అంటే అన్నను ముద్దుగా పిలిస్తే అందరూ తెలుస్తుంది కాబట్టి ఐఫై బాబు అన్న సీనియర్ నాయకులు అయినటువంటి ఆమోడి పాలన గారికి 28వ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఈ నియోజకవర్గంలో నిలబడలేదు. అదేవిధంగా బాబు అన్న సతీమణి మన ముని కళ్యాణి అక్క గారు కూడా తెలుగుదేశం పార్టీలో మన ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి మేడం గారు కనువ పేసి స్వాగతం తెలియజేస్తున్నారు. జై తెలుగుదేశం. చేరినటువంటి మన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మన ఐఫై బాబు అన్న ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ జిల్లా రథ సమ్మెల్ ఉత్సాహం ఈ యొక్క 21వ డివిజన్ లో నింపినటువంటి మన బాబు మీ కరెంటు బిల్ ఎంత ఉంది, ఇప్పుడు కరెంటు బిల్ ఎంత వస్తుంది, దానికి బోనస్ చెత్త పన్ను, ఇంగిట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు రాత్రి ఈడ గడిచిపోతుంది. సో ఒకటి మీరందరూ ఆలోచించి చేయాల్సింది ఏంటంటే అప్పుడు వేసిన రోడ్లపైన ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లపైన ఈరోజు మనంగా తిరుగుతూ ఉన్నాం. అభివృద్ధి పథకాలు అనేది ఏం జరగలేదు. సంక్షేమ పథకాలని చెప్తున్నాడు కానీ అభివృద్ధి అయితే లేదు. అప్పంతా మళ్ళీ మీరు కట్టుకోవాల్సిందే. ఆయన ఏదో నాకు ఇంతించినాడు అనుకుంటున్నారు. అదంతా పన్ను రూపంలో మళ్ళీ మీ దగ్గర నుంచి తీసుకోవాల్సిందే. మీరందరూ మళ్ళీ ఒకసారి ఆలోచించండి. సమయ భావం ఉంది. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మాధవిరెడ్డి గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ఎందుకంటే ఎక్కువ మెజారిటీ వస్తే చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పడతారు, మినిస్ట్రీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఎర్రముక్కపల్లి నివాసం మేము కోరేది ఏమంటే, ఎవరు ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం టీడీపీకి వేయండి. జై హింద్.